వెల్దుర్తి గ్రామ ప్రజలకు, పెద్దలకు, నాయకులకు అందరికీ నమస్కారం అండి. మేము గత 15 రోజుల నుండి ప్రజల్ని కానీ, పెద్దల్ని కానీ, నాయకులను కానీ రిక్వెస్ట్ చేస్తాను. ఏమని 2025-26 సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, లైసెన్స్ చెల్లించమని చెప్పి దాదాపుగా ఒక నెల రోజుల నుంచి మన మీడియా మిత్రుల ద్వారా కానీ, లేదంటే ప్రింట్ మీడియా ద్వారా కానీ, అలాగే గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి వెహికల్స్ అంటే ఆటో ట్రాక్టర్ల ద్వారా కూడా మైక్ ద్వారా కూడా పబ్లిసిటీ చేస్తాను. అయితే దాదాపుగా 60% ప్రజలు ఇంటి పన్ను పే చేయడం జరిగింది. ఇంకాను బ్యాలెన్స్ ఉన్నటువంటి కట్టకుండా ఉండేటువంటి వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏమనగా, దయచేసి 25-26లో ఇప్పుడు స్వర్ణ పంచాయతీ అనేటువంటి ఒక సైట్ నందు ఏపీ గవర్నమెంట్ నిర్దేశించిన ఆదేశాల మేరకు మాత్రమే ఇంటి పన్నును ఆన్లైన్ ద్వారా మాత్రమే తీసుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాన్ని అంతా గమనించి దయచేసి ఇంకను చెల్లించకుండా ఉన్నటువంటి ప్రజలందరూ కార్యాలయంలో కానీ, లేదా మా పంచాయతీ సిబ్బంది మీ ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ మరొక్కసారి రిక్వెస్ట్ చేయమంటే, ఆన్లైన్ స్వర్ణ పంచాయతీ వెబ్సైట్ నందు ఫోన్పే ద్వారా మాత్రమే, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ద్వారా మాత్రమే చెల్లించవచ్చు. కాబట్టి ఈ విషయాలందరూ ప్రజలందరూ గమనించి దయచేసి కోఆపరేట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఒకవేళ అలా అనుకుంటే చెల్లించకుంటే ఏమవుతుంది సార్ అనే ఆలోచన మీలో రావచ్చు. కానీ ఇంటి పన్ను, కుళాయి పన్ను, లైసెన్స్ ఫీజులు చెల్లించకుంటే ఏమవుతుందంటే, ఇంటి పన్ను, కుళాయి పన్ను, లైసెన్స్ ఫీజు చెల్లించకుండా ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు మనకి ఉదాహరణ ఏమంటే, కరెంటు బిల్లులు 19 తేదీ లోపల చెల్లించకుంటే మళ్ళీ మనం చెల్లించేటప్పుడు ఆ రసీదులో దాదాపుగా అపరాధ రుసుము అనేది యాడ్ అవుతుంది, అంటే ఫైన్. ఇలాగే ఇది కూడా మనము రేపు 10వ తేదీ అంటే రేపు ఈవినింగ్ లోపల కానీ, రేపు నైట్ కానీ మా సిబ్బంది అంతా ఉంటారు, మనకు కట్టకుంటే ఖచ్చితంగా ఫైన్ కూడా పడుతుందని చెప్పి నేను ప్రజలకు తెలియజేస్తున్నాను, చెప్తాను. అతి ముఖ్యంగా ఇంకోటి ఏమంటే, గ్రామ స్థాయిలో చాలా భవనాలు నిర్మిస్తున్నారు. అయితే ఈ భవనాలకు సంబంధించి ఖచ్చితంగా పంచాయతీ అనుమతి అనేది మాన్యువల్ లేదనమాట. అంత ఆన్లైన్, అంటే కూడా వాళ్ళ అనుమతితో మాత్రమే మనము భవన నిర్మాణ అనుమతి తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి అనే క్వశ్చన్ మీలో పబ్లిక్లో అనుమానం కలగవచ్చు. దీనికి ఏం లేదు, మన జిల్లా స్థాయిలో దాదాపుగా 70 నుంచి 100 మంది దాకా ఎల్టీపీలను ఇచ్చారు. ఎల్టీపీలు అంటే లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్, అంటే మన భాషలో చెప్పాలంటే ఇంజనీర్లు అన్నమాట. వాళ్ళ దగ్గరికి ఎలా పోవాలి, మన కర్నూలులో కానీ, రోడ్లో కానీ ఉన్నారన్నమాట. వాళ్ళందరూ ఏమేమి తీసుకొని పోవాలంటే, రిజిస్టర్ డాక్యుమెంటు, లింక్ డాక్యుమెంటు, మార్కెట్ వాల్యూ, ఈసీ సర్టిఫికేట్ తీసుకొని, అంటే కూడా పరిధిలో కొంతమంది ఇంజనీర్స్ ఉంటే వాళ్ళని కలిస్తే ఆటోమేటిక్గా వారు ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా చేస్తారు. కాబట్టి మీరు భవన నిర్మాణము అప్రూవల్ అనుమతి తీసుకోకుండా కడితే ఏమవుతున్న భవనం మీరు రావచ్చు. భవన నిర్మాణం కట్టేటప్పుడు అనుమతి తీసుకోకుండా వస్తే ఆ ఇంటికి ఎలాంటి కరెంటు సౌకర్యానికి పంచాయతీ అనుమతి ఇవ్వదు. రెండోది, ఇంటి పన్ను వేయదు. మూడోది, కుళాయి అంటే మంచినీటి సౌకర్యం కల్పించదు. కాబట్టి ప్రజలందరూ దయచేసి ఈ యొక్క మీరు చెప్పినటువంటి పాయింట్లను గుర్తుపెట్టుకొని దయచేసి పంచాయతీకి చెల్లించి అభివృద్ధికి తోడ్పడగలరని మిమ్మల్ని అందరినీ కోరుతూ, కె. లక్ష్మీనాథ్, నేను పంచాయతీ అభివృద్ధి అధికారిని, వెల్దుర్తి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.